జిల్లాలోనే అతిపెద్దదైన ఆదివాసీ జనజాతరకు భక్తజనం పోటెత్తుతోంది. కొలిచిన వారికి కొంగు బంగారమై కోర్కెలు తీర్చే తల్లుల దర్శనానికి మొక్కులు తీర్చేందుకు తండోపతండాలుగా మేడారం కదిలింది. మహాజాతరలో తొలిఘట్టమైన వనదేవతలు గద్దెలపైకి చేరే ఘట్టాన్ని కన్నులారా వీక్షించేందుకు తరలివచ్చిన జనంతో కీకారణ్యం జనారణ్యమైంది. తెలుగు రాష్ట్రాలు సహా ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, జార్ఖండ్ తదితర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో జనం తరలివస్తున్నారు. రెండేళ్లకోసారి జరిగే మేడారం జాతర కోలాహలంగా సాగుతోంది. 4 రోజుల పాటు అంగరంగ వైభవంగా సాగనుండగా డప్పు వాయిద్యాలు, సాంప్రదాయ నృత్యాల మధ్య సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు గద్దెలపైకి కొలువుదీరారు. ఇప్పటికే భక్తులు భారీగా గద్దెల వద్దకు చేరుకుని ఇలవేల్పులైన తల్లులకు భక్తులు జంపన్న వాగులో పవిత్ర స్నానాలాచరించి నిలువెత్తు బంగారం, పసుపు, కుంకుమ సమర్పిస్తున్నారు. ఇక భక్తులకు పార్కింగ్ తదితర చిన్న సమస్యలు ఎదురైనప్పటికీ తాగునీరు, వసతి, పారిశుధ్య సౌకర్యాలు కల్పించినట్లు అధికారులు చెబుతున్నారు. మరోవైపు భక్తులకు ఉచితంగా ప్రసాదం పంపిణీ చేయడంతో పాటు ఆన్లైన్, పోస్టల్ ద్వారా సైతం అందిస్తామని దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు. మరోవైపు జాతరకు వచ్చేందుకు ప్రత్యేక బస్సులు, రైళ్లతో పాటు పర్యాటక శాఖ హెలికాప్టర్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. మరోవైపు వనదేవతల జాతరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గవర్నర్ తమిళసై, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరు కానున్నారు. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు తరలివచ్చే భక్తులకు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే తెలిపారు. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, పెద్దపల్లి, మంచిర్యాల నుంచి వచ్చే ప్రైవేట్ వాహనాలు కాటారం, చింతకాని క్రాస్ రోడ్ నుంచి సింగారం మీదుగా మేడారం చేరుకుని అదే దారిలో తిరిగి వెళ్లాలని సూచించారు. ఈ మార్గంలోని ఆర్టీసీ బస్సులు మాత్రం కాటారం, జంగాలపల్లి, పసారా, తాడ్వాయి మీదుగా వెళ్లనున్నాయి. ఇక హనుమకొండ, వరంగల్, హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలు ములుగు, పస్రా మీదుగా మేడారం చేరుకొని నార్లాపూర్, బయ్యక్కపేట, కమలాపూర్, భూపాలపల్లి మీదుగా తిరిగి వెళ్లనున్నాయి. ఈ దారిలో ఖచ్చితంగా వన్ వేలోనే వాహనాలు నడుస్తుండగా ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా వాటికి ఎదురు ప్రయాణం చేయొద్దని ఎస్పీ కోరారు. ఇక తెలంగాణలో జరుగుతున్న గిరిజనుల అతిపెద్ద పండుగలలో ఒకటైన సమ్మక్క సారక్క మేడారం జాతర ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.